వేద ధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. జగన్మాత యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పావనమైనటువంటివి దసరా మహోత్సవాలు. వీటిని శరన్నవరాత్రములు అంటారు. శరన్నవరాత్రములు మానవుల యొక్క జన్మను సార్థకత చేస్తాయి. శరన్నవరాత్రములు అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అమోఘమైనటువంటి శక్తి మొత్తము దీనిలోనే నిక్షిప్తము చేయబడి ఉంటుంది. అమ్మవారు ఈ లోకమునంతా సృష్టించినటువంటిది అమ్మ. అందుచేతనే శక్తి. శక్తి లేకపోతే శివుడు కూడా కదల్లేడు అని శంకర భగవత్పాదుల వారంటారు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. 9 దినాలు సమిష్టిగా నవరాత్రములను వ్యవహరిస్తారు. కాబట్టి దశరాత్రములు ఉంటవి కనుకనే దీనికి దసరా అని కూడా అనేటువంటి మరొక పేరు ఉంటుందని చెప్పుకున్నాం. దశహరా 10 రకములైనటువంటి ఇంద్రియములతో చేసినటువంటి పాపములన్నీ తొలగిపోతాయి. అంతేకాదు దసరా 10 దినాల పర్వదినం కనుకనే దీని పేరు దసరా. విజయదశమి మరొకటి. 9 తర్వాత వచ్చేటువంటిది విజయదశమి అనేటువంటి దివ్యమైనటువంటి పండగ. అలాంటి వీటిలో రోజుకొక అలంకారంతో అమ్మవారిని ఆరాధించే పుణ్యమైనటువంటి స్థితి మనకు గోచరమవుతుంది. ధర్మసింధువు మొదలైనటువంటి వాటిలో రెండవదైనటువంటి అలంకారం గాయత్రీదేవి అలంకారం. ఎవరి గాయత్రి? గాయత్రి అంటే ఏమిటి? శ్రీ గాయత్రీదేవి సకల మంత్రములకు అధిదేవత. సకల యంత్రములకు శ్రీచక్రము ఎలాగో అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రము ఏది అంటే గాయత్రి. అందరు దేవతలలో గొప్ప దేవత ఎవరు అంటే అమ్మ. అన్ని అక్షరములలో ఏ అక్షరము గొప్పది అంటే ఓంకారం. అన్ని యంత్రములలో ఏ యంత్రము గొప్పది అంటే శ్రీచక్రం. అన్ని విద్యలలో ఏ విద్య గొప్పది అంటే శ్రీ విద్య. ఓం పరమ పావనమైనటువంటి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పుణ్యమైనటువంటి మహామంత్రం. ఎవరి గాయత్రి? సకల మంత్రములకు అధిదేవత ఈమెయే. మూలమైనటువంటి శక్తి కూడా ఈమెయే. ఈమెనే వేదమాత అంటారు. వేదమాత గాయత్రి. సంధ్యావందనాది వీటికి అధిష్టాన దేవత ఈమెయే. మానవుడు నిత్యమైనటువంటి కర్మలు ఆచరించడానికి, ధార్మికమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ప్రధానభూతమైనటువంటిది ఈ గాయత్రి ఉపాసన గనక లేకపోతే, గాయత్రి మంత్రానుష్ఠానము గనక లేకపోతే అది ఏ యంత్రములు కానీ మంత్రములు ఫలించవు. అందుచేతనే గాయంతాం రయతీతి గాయత్రీ. ఎంత బాగా జపిస్తే అంతగా రక్షిస్తుంది గాయత్రి మంత్రం. అందుచేతనే గాయత్రీ మంత్రం తండ్రియే ఉపదేశం చేస్తాడు. ఈ పుణ్యమైనటువంటిది
ఇది బ్రాహ్మణులకు తల్లి గర్భములో నుంచి బయటికి వచ్చిన తర్వాత 7, తల్లి గర్భంలో నుంచి అయితే 8. ఆ సంవత్సరంలో గాయత్రి ఉపనయన సంస్కారములు చేయాలి. గాయత్రీ మంత్రం రక్షించేటువంటిది. వాగ్వై గాయత్రి, మనం మాట్లాడేటువంటి భాషనే గాయత్రి అంటారు. గాయత్రి, త్రి అంటే 3 శక్తులు దీనిలో నిక్షిప్తము చేయబడి ఉన్నవి అని అర్థం. ఏమిటి ఆ 3 శక్తులు అంటే? వాక్శక్తి, గాయత్రి, సరస్వతి, సావిత్రి. సావిత్రీ శక్తి, సరస్వతీ శక్తి, గాయత్రీ శక్తి, ఈ 3 శక్తులు. సరస్వతీ శక్తి అంటే ఏమిటి అంటే వాక్సుధ, వాక్కులు. వాక్కు బాగుండాలి. నీ వాక్కులు కాకెమ్మ చేసుకొనిన కర్మమేమి, కోకిలమ్మ చేసుకొనిన పుణ్యమేమి, మధుర భాషణమున మర్యాద ఘటించు లలిత సుగుణ జాల తెలుగు బాల అంటాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. వాక్కు చాలా గొప్పది. వాక్కు చాలా పవిత్రమైనది. వాక్కుల ద్వారా వశపరుచుకోవచ్చు. వాక్కుల ద్వారా మాన్యాలు పొందవచ్చు. వాక్కుల ద్వారా భగవంతుని మనం ప్రత్యక్షం చేసుకోవచ్చు. దండకాలు కానీ, శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ అన్నీ వాక్సుధలోనే కదా ప్రకాశించేది. ఈ వాక్కులకు అధిదేవత ఎవరు అంటే సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి రూపమే గాయత్రి అమ్మవారు. ఆ తర్వాత సావిత్రి, ప్రాణశక్తి. ప్రాణశక్తిని అభివృద్ధి పరుచుకోవాలి. ప్రాణాయామ ప్రత్యాహారములను ఉంటవే యోగ మార్గాలు, ఆ యోగ మార్గాలతో ప్రాణశక్తి అభివృద్ధి అవుతుంది. అలాంటి ప్రాణశక్తికి అధిష్టాన దేవత ఎవరు అంటే సావిత్రి. సావిత్రి అనేటువంటి ఒక మహాపతివ్రతాదేవి మనం వింటాం. యమధర్మరాజును రోదసీలో మొట్టమొదటిగా విహరించిన వనిత ఎవరు అంటే సావిత్రి. రోదసీలో యమధర్మరాజుతో పోరాడి తన యొక్క భర్త యొక్క ప్రాణాలు తెచ్చుకున్న మహాపతివ్రత శిరోమణి సావిత్రీదేవి. అలాంటి ప్రాణశక్తికి అధిదేవత ఎవరు అంటే సావిత్రి. వాక్శక్తికి అధిదేవత ఎవరు అంటే సరస్వతీదేవి. అందుచేతనే ఆ సరస్వతీదేవిని ఆరాధిస్తారు. ఇంకొక విశేషం ఏమిటి అంటే మంత్రశక్తికి అధిష్టాన దేవత ఎవరు అంటే గాయత్రి. అంటే గాయత్రీ మంత్రమును ఆరాధించిన వారికి గాయత్రి గొప్పతనం, గాయత్రి యొక్క దివ్యమైనటువంటి మహామంత్రమును అధిష్ఠించినటువంటి వ్యక్తికి ఈ 3 శక్తులు ఆయన అధీనంలో ఉంటాయి. గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత. బ్రాహ్మణోత్తములు మహర్షులందరూ కూడా ఉదయమునని సంధ్యా సమయములందు నిన్ను ఆరాధిస్తున్నారు అమ్మ. దీని పేరే సంధ్యావందనం అని కూడా అంటారు. ఉభయ సంధ్యల యందు వేదాంతులు, జ్ఞానులు, బ్రహ్మర్షులు, బ్రహ్మవేత్తలు, మహనీయులందరూ కూడా నిన్ను ఆరాధించి నిన్ను సంస్థిస్తున్నారు తల్లి అని ఆరాధిస్తారు. అలాంటి పుణ్యమైనటువంటి బ్రహ్మణ్యమూర్తి గాయత్రీ వేదమాతా కృపామయ. ఈ అన్నిటికంటే వేదములు గొప్పవైతే ఆ వేదములకు తల్లి ఎవరు అంటే గాయత్రీదేవి. సప్త జగదాధారా సానో రక్షతు సర్వదా. సకల లోకములకు, సకల మంత్రములకు నిలయమై ఆధారభూతమైనటువంటి ఓ గాయత్రి అమ్మ, నేను నీకు నమస్కరిస్తున్నాను. గాయత్రి అమ్మవారి ముఖములు రంగురంగులుగా ఉంటాయి. గాయత్రి అమ్మవారి యొక్క ముఖాలు 5గా ఉంటాయి. ఏమిటి ఆ దివ్యమైనటువంటి అమ్మవారి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి స్తోత్రము అంటే అమ్మవారి యొక్క దివ్య వర్ణన వర్ణిస్తారు. ముక్తా విద్రుమహే మనీలధవళఛాయైః ముఖైః త్రీక్షణైః. ముక్తా విద్రుమహే మనీలధవళఛాయైః ముఖైః తీక్షణైః. యుక్తా బిందు నిబద్ధరత్నమకుటాం, యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. పరమ పావనమైనటువంటి గాయత్రి అమ్మవారు. గాయత్రి అమ్మవారు ముక్త
విద్రుమ, హేమ, నీల, ధవళ 5 వర్ణములు. ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఛాయై. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క రంగుతో ఉండి ఆసీనమైనటువంటి భంగిమతో మనకు దర్శనమిస్తుంది. ఈ అమ్మనే లలితా సహస్రనామంలో కూడా వర్ణించారు. గాయత్రి అమ్మవారిని గాయత్రి వ్యాహృతి సంధ్యా. హే లలితా పరమేశ్వరి జగద్భట్టారిక అమ్మ, గాయత్రీ రూపంలో ఉభయ సంధ్యలతో ద్విజబృంద నిషేవిత. మహర్షులైనటువంటి వారు, ద్విజులైనటువంటి వారు, విప్రులైనటువంటి వేదవేత్తలైనటువంటి మహనీయులు చేత నిరంతరం కీర్తింపబడుతున్నటువంటి అమ్మా గాయత్రి, నీకు నమస్కారం. గాయత్రీ పూర్వతః పాతు సావిత్రీ పాతు దక్షిణే. బ్రహ్మ విద్యా చతు మే పశ్చాత్ ఉత్తరే మా సరస్వతీ. అమ్మా, పూర్వ దిశలో ప్రకాశించేటువంటి గాయత్రీమాత నన్ను దీవించు. దక్షిణ దిశలో ప్రకాశించేటువంటి సావిత్రీ స్వరూపంతో ఉన్న గాయత్రీమాత నన్ను దీవించు. బ్రహ్మ విద్యతో ప్రకాశించి వేదనాదమునకు మారుమురోగి నిరంతరము చేతిలో వీణ పట్టుకొని ప్రకాశించేటువంటి ఓ సరస్వతీ రూపంలో పడమటి దిశగా ప్రకాశించేటువంటి అమ్మా నన్ను రక్షించు. సకల దేవతల యొక్క దివ్యస్వరూపంగా భావింపబడుతుంది గాయత్రి. గాయత్రి సంపుటీకరణ లేకుండా ఏ మహామంత్రములు ఉండవు. అవి ఉన్నా అవి ఫలించవు. ఒక చిన్ని ఉదాహరణ, ఈశ్వరుడి కూడా గాయత్రి సంపుటీకరణ చేయాలి. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కొన్ని గాయత్రులు మీకు తెలియచేస్తాను. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధై చ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహజ్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. దివ్య తేజోమయమైనటువంటిది గాయత్రి. గాయత్రి మంత్రం ప్రతి వ్యక్తి ఆరాధిస్తాడు. గాయత్రి మంత్రం ఇందాక చెప్పినట్లుగా సరస్వతీ శక్తి, సావిత్రీ శక్తి, గాయత్రీ శక్తి. గాయత్రీ శక్తి మంత్రమునకు అధిదేవత అయితే, సావిత్రీ శక్తి ప్రాణశక్తికి అధిదేవత అయితే, సరస్వతీ శక్తి మాటకు అధిదేవత, వాక్కుకు అధిదేవత. కాబట్టి అన్నీ ఉండాలి. మానవునకు మంత్రశక్తి ఉండాలి, దైవశక్తి ఉండాలి, వాక్శక్తి ఉండాలి. అలాంటి 3 శక్తులను అనుగ్రహించే దివ్యమైనటువంటి దేవతా స్వరూపమే గాయత్రి. గాయత్రిని ఉపదేశము తండ్రి చేస్తాడు కనుక పరమ పావనమైనటువంటి గాయత్రి మంత్రంలో ఆ గాయత్రి ఉపదేశంతో అతడు ద్విజుడు అవుతాడు. రెండవ జన్మ అంటే అర్థం ఏంటంటే ఇంకో జన్మని కాదు. జ్ఞానం అనేది మరొక జన్మ. జ్ఞానం కలగాలి. జ్ఞాననేత్రం ఉపనయనం. మానవుడికి 2 కళ్ళు ఉన్నంత మాత్రం చేతనే, 2 చేతులు ఉన్నంత చేతనే అంతడు గొప్పవాడు కాదు. వివేకం, విజ్ఞానం అనేటువంటి మరొక కళ్ళు తెరుచుకోవాలి. అవి కనపడవు, అంతర్లీనమై ప్రకాశిస్తాయి.
అఖండమైనటువంటి తేజస్సుతో వెలుగొందుతుంది. అట్టి వెలుగును అందించేటువంటి దేవత పేరే గాయత్రి. అందుచేతనే గాయత్రీ మంత్రానుష్ఠానదే అనుగ్రహించేటువంటి వ్యక్తి అతడు గనక మాట్లాడితే సరస్వతి అనుగ్రహం వలన అది ఫలిస్తుంది. దేనికని అతడు మంత్రానుష్ఠానమును అనుసరిస్తున్నాడు కనుక ఆ మంత్రానుష్ఠాన దేవత యొక్క బలం వలన అతని మాటలో విలువ పెరుగుతుంది. కాబట్టి అలాంటి దివ్యశక్తి వేదాధ్యయనంతో విప్రుడవుతాడు. ఉపనయన సంస్కారంతో ద్విజుడై వేదాధ్యయనంతో విప్రుడు అనిపించుకుంటాడు. ఆ తర్వాత బ్రహ్మజ్ఞానముతో పొంది క్రమేపీ అభివృద్ధిపరుచుకొని బ్రహ్మజ్ఞాన సంపన్నుడై దివ్యమైనటువంటి బ్రహ్మవేత్తగా అతడి బ్రాహ్మణుడుగా రూపొందుతాడు. కాబట్టి ఇలాంటి స్థితిని ప్రతి వ్యక్తి కూడా మనం పొందవచ్చు. కాబట్టి మన వదనమును, మన శిఖను, మన సకల శరీరములను, సకల అవయవములు అన్నీ కూడా గాయత్రీ మంత్రములతో మనం ఉపదేశం పొందినప్పుడే, గాయత్రీ మంత్రమును అనుష్ఠించినప్పుడే, గాయత్రీ దేవతను ఆరాధించినప్పుడే మన జన్మలు పావనమవుతాయి. కనుక గాయత్రి అమ్మవారు కూడా అమ్మవారి యొక్క శక్తి స్వరూపములలో ఒక తేజోమయమైనటువంటి రూపం కనుక అమ్మవారిని ఈ రోజున గాయత్రి అనేటువంటి పేరుతో అమ్మవారిని అలంకారం చేస్తారు శరన్నవరాత్రములలో. ఈ అలంకారములు ఇప్పుడు నేను చెప్పేది రెండో రోజే అక్కరలేదు, కొన్ని చోట్ల మార్పులు ఉంటాయి. వాళ్ళ యొక్క అయితే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, అలాగే సప్తమి రోజున సరస్వతీదేవి, చిట్ట చివరి రోజులు ఉంటాయి దుర్గాష్టమి, మహర్నవమి, అలాగే విజయదశమి. అష్టమి రోజున దుర్గాదేవిని అలంకారం చేస్తారు. అంటే ఇవి మారవు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, సప్తమి తిథి నాడు సరస్వతి, అష్టమి రోజున దుర్గా, నవమి రోజున మహిషాసురమర్దిని, దశమి రోజున రాజరాజేశ్వరి భువనేశ్వరిగా అలంకారాలు చేస్తారు. అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మవారిని వివిధములైనటువంటి కుంకుమ పూజలతో ఆరాధిస్తారు. ముత్తైదువులను గౌరవిస్తారు. ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. నూతన వస్త్రధారులై సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా స్త్రీలందరూ కాళ్ళకు పసుపు రాసుకొని ముఖాన బొట్టు పెట్టుకొని నిరంతరమైనటువంటి దీక్షతో 9 రోజులు అమ్మవారిని ఆరాధించే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి రోజులే ఈ నవరాత్రములు అంటారు. అందుచేతనే నిన్నటి రోజున బాలా త్రిపుర సుందరి అమ్మవారుగా బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత లలితా సహస్రనామంలో నిన్నటి రోజున ఉన్నటువంటి అమ్మవారిని వర్ణించారు. భండాసురుని యొక్క పుత్రులందరినీ సంహరించడానికి ఉద్యుక్తురాలైనటువంటి అమ్మ, పరాక్రమముతో ప్రకాశించేటువంటి అమ్మ, శోభిల్లేటువంటి అమ్మ యొక్క దివ్యవర్ణన చేసి ఈ రెండవ రోజున గాయత్రి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో గాయత్రి కవచాలు చదువుతారు. గాయత్రి మంత్రజపం చేస్తారు. ప్రతిరోజు 108 గాయత్రి మంత్రములు 108 సార్లన్నా జపించాలి. గాయత్రి మంత్రం అన్ని మంత్రములలో గాయత్రి మంత్రం గొప్పది మనం చెప్పుకున్నాం. అలాంటి పరమ పావనమైనటువంటి గాయత్రి మంత్రాన్ని బ్రహ్మణ్యమూర్తి గాయత్రి, బ్రహ్మస్వరూపాన్ని తెలియచేసి బ్రహ్మజ్ఞానాన్ని అనుగ్రహించి బ్రాహ్మణుడుగా రూపుదిద్దేటువంటి స్థితిని కలిగించేదే గాయత్రి. బ్రాహ్మణుడు అంటే ఈనాడు బ్రాహ్మణుడు ఇతడు ఎవడైనా బ్రాహ్మడే. కులాలు వేరు, వర్ణాలు వేరు. కాబట్టి వర్ణాలు ఉండేది 4. కులాలు చాలా ఉంటాయి. మనకు రాజ్యాంగంలో పుస్తకం తెరిస్తే ఇన్ని ఉండే వందల కులాలు ఉంటాయి. అవి కాదు. అక్కడ ఎవడైనా సరే బ్రహ్మణ్యంగా రూపొందాలి అంటే బ్రహ్మణ్యమూర్తి గాయత్రి, అతడు బ్రాహ్మణుడుగా అంటే బ్రహ్మస్వరూపుడుగా బ్రహ్మ పదార్థాన్ని గ్రహించి, అంటే బ్రహ్మ పదార్థము అంటే బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ ఇది ఉచ్యతే. సకల ప్రాణులయందు ఏ శక్తి నిబిడీకృతమై ఉన్నదో, చీమలో కానీ పిపీలికాది బ్రహ్మ పర్యంతంలో నీలో కానీ నాలో కానీ చెట్టు కానీ ఏదైతే ఊగుతూ ఉన్నదో, ఊగేటువంటి ఈ వేలుని, ఈ చేతిని ఊగించేటువంటిది ఏది శక్తి ఉన్నదో అది అందరిలోనూ నిక్షిప్తము చేయబడి ఉన్నది.
నీలో నాలో అంతటా ఉన్నది. ఆ అంతటా ఉన్నటువంటి, అంతటా వ్యాపించి ఉన్నటువంటి దివ్యశక్తినే బ్రహ్మణ్యం, బ్రహ్మశక్తి అంటారు. ఆ బ్రహ్మశక్తిని గుర్తించి అతడు ఆ గుర్తించినటువంటి ఆ విశేషములనే బ్రహ్మజ్ఞానం అంటారు. దీనినే ఆత్మజ్ఞానం అంటారు. దీనినే ప్రత్యాత్మ అంటారు. ప్రత్యేగాత్మ అని కూడా అంటారు. దీనినే ఎరుక అంటారు. అసలు ఇదే తెలుసుకొనవలసింది అని కూడా అంటారు. భౌతికమైనటువంటి, లౌకికమైనటువంటి ఈ జీవితము నుంచి అనిత్యమని భావించి బ్రహ్మజ్ఞానమును పొందగలిగినటువంటి ఆ స్థితిని పొందించేటువంటి స్థితి ఎవరికున్నది అంటే గాయత్రి అమ్మవారికి మాత్రమే ఉన్నది. బ్రహ్మణ్యమూర్తి గాయత్రి. దేనికని? ఆమె గాయత్రి కదా. గాయత్రి, సావిత్రి, సరస్వతి, 3 శక్తులతో నిబిడీకృతమై ఉంటుంది అమ్మవారు. అందుచేతనే ఈమె ఇందాక చెప్పుకున్నట్లుగా వేదమాత. నమామి వేదమాతరం, నమామి వేదమాతరం. అన్నిటికీ ఆధారభూతమైంది వేదం. పురాణాలు వచ్చింది దాంట్లో నుంచే. వేద విహితమైనటువంటి కర్మలు, వాటినే శృతులు అంటారు. వేద విహితమైనటువంటి కర్మలు, ఏ కర్మలు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి అని వేదం ప్రతిపాదిస్తుంది. ఏ విధమైన సమయములందు ఏ ఏ విధంగా మానవుడు ఆచరించి తరించాలో పరమార్థమేమిటో వేదం. అట్టి వేదమునకు తల్లి కృపాపర, దయగలిగినటువంటి తల్లి, సమస్త జగదాధార సానో రక్షతు సర్వదా. సమస్తమైనటువంటి జగత్తునకు ఆధారభూతమైనటువంటి గాయత్రీ మాత నీకు నమస్కారం. అట్టి తల్లి యొక్క దివ్య అనుగ్రహం మనమందరం పొంది అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని పొందాలని కోరుకుంటూ, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. వేదధర్మం కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు నటరాజ్ జ్యువెలరీ మార్ట్, గంగానమ్మపేట, తెనాలి. ఫోన్ నంబర్ 9502252209.